ముందుకు కొనసాగుదాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థన అనేది క్రైస్తవునికి బలము. ఏంటండి? క్రైస్తవునికి బలం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. క్రైస్తవుని యొక్క శక్తి ఏదైనా ఉందంటే అది ప్రార్థన. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. క్రైస్తవుని యొక్క ఆర్తనాదం అది ప్రార్థన. క్రైస్తవుని జీవితమే ప్రార్థన. క్రైస్తవుని ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి పనిలోనూ అతన్ని కాపాడేది ప్రార్థనే. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశంలో ప్రార్థన అనేటువంటి అంశంలో మనం ఉన్నాము. ఈ ప్రార్థన అనే భాగంలో క్రైస్తవునికి బలము ప్రార్థన, క్రైస్తవునికి శక్తి ప్రార్థన, క్రైస్తవుని యొక్క నిరీక్షణ ప్రార్థన, క్రైస్తవుని యొక్క ఆర్తనాదమే ప్రార్థన, క్రైస్తవుని యొక్క జీవితమే ప్రార్థన. క్రైస్తవుని యొక్క ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి పనిలోనూ అతన్ని కాపాడేది, అతన్ని రక్షించేది ప్రార్థనే. ప్రార్థన లేకుండా క్రైస్తవుడే లేడు. ఈరోజు క్రైస్తవులు ఎంత అభివృద్ధి చెందారంటే, ఈరోజు క్రైస్తవులు ఇన్ని బలమైన కార్యాలు చేయగలుగుతున్నారంటే దానికి కారణము ప్రార్థనే. ప్రార్థనే లేకపోతే క్రైస్తవుడు ఏ పని కూడా చేయలేడు. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన మనుషుల హృదయాలను కరిగిస్తుంది. చూసారండి, ఎలాంటి వ్యక్తినైనా సరే ప్రార్థన ఏం చేస్తుందని మారుస్తుంది. ఎలాంటి హృదయాన్నైనా సరే ప్రార్థన కరిగిస్తుంది అని మనకి తెలుసుకోగలం. కాబట్టి ప్రార్థన చేస్తే ఏదైనా సరే జరుగుతుంది. ప్రార్థన అనేటువంటి అంశానికి మనం చూసినట్లయితే ఈ లోకంలో మనుషుడు ఇంత చక్కగా జీవించగలుగుతున్నాడంటే, క్రైస్తవులు ఎంతగా అభివృద్ధి చెందారంటే దానికి కారణం ఏంటంటే అది ప్రార్థన అని మనం చెప్పగలం. బైబిల్లో మనం చూసినట్లయితే ఇలాగూ ప్రార్థన చేసిన వారు ఏ విధంగా అభివృద్ధి చెందారు, ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు జరిగాయో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవునికి ఆధారం ఏదైనా ఉందంటే, క్రైస్తవునికి శక్తి ఏదైనా ఉందంటే, క్రైస్తవుడు ముందుకు వెళ్ళగలుగుతున్నాడంటే దానికి ప్రార్థనే కారణము. ప్రార్థన లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. దేవునికి మనకి మధ్యవర్తి ఏంటండి? ప్రార్థనే. దేవుడికి మనకి మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తుంది ఏంటంటే ప్రార్థనే. కాబట్టి మనం ప్రార్థనలో ముందుకి నడవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో మనకి ఇలాగ ప్రార్థన చేసిన వ్యక్తుల్ని మనం చూసినట్లయితే మనకి మొట్టమొదటిగా ఎవరు కనిపిస్తారంటే యెహోషువ కనిపిస్తాడు. చూడండి ఒకసారి యెహోషువని చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు గిబియోన్లో ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థన చేస్తే చంద్రుడు అయ్యాలోన్లో ఆగిపోయాడు. ఏంటి? ప్రార్థనకి అంత శక్తి ఏంటి? ప్రార్థనకి అంత బలం ఉందా? ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోతాడా? ప్రార్థన చేస్తే చంద్రుడు ఆగిపోతాడా? అంత శక్తి ప్రార్థనకి ఎలా ఉంది? ఒకసారి మనం చూద్దాము. చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం చూడండి. అక్కడ చూసినట్లయితే మనకి చాలా ఆశ్చర్యం కలిగేటువంటి విషయం అక్కడ. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం నేను 12వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట, ఇంకా సహోదరులు అందరూ కూడా మ్యూట్ లోకి వచ్చేయండి డిస్టర్బెన్స్ లేకుండా. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా, అంటే ఒక రోజెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని
మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. చూసారండి, అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే సమయంలో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో యుద్ధం మధ్యలో ఆగిపోతే అక్కడ యుద్ధం పూర్తవ్వదు. కాబట్టి యుద్ధం పూర్తవ్వాలంటే అక్కడ ఏం చేయాలంటే ఆ సమయాన్ని ఆపేయాలి. కాబట్టి అక్కడ యెహోషువ ఏం చేశాడంటే ఆ సమయాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసి సూర్యుడిని ఆగిపోమన్నాడు. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఏమవుద్దండి? ఆగిపోద్ది. కాబట్టి సూర్యుడిని అస్తమించకుండా ఆ యుద్ధం పూర్తి చేయాలనే ఉద్దేశంతో యెహోషువ దేవునికి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? సూర్యుడు గిబియోన్లో ఆగిపోయాడు. అంటే అస్తమించలేదు, మధ్యలో ఆగిపోయాడు. చూడండి, కాబట్టి సూర్యుడు ఆపేశాడు. చంద్రుడిని అక్కడ యెహోషువ ఆపినట్టుగా మనం చూస్తాం. కింద చూడండి, ఎన్నో వచ్చిన చూడండి, అక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్లో నిలువుము. రెండు ప్రాంతాల్లో కూడా ఆపేశాడు. కింద చూసినట్లయితే యెహోషువ 14వ వచనంలో అంటాడు చూడండి. 13 నుంచి చూస్తే సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒక రోజల్లా అస్తము త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమునందు. యెహోషువ ఎవరండి? ఒక నరుడు, మనలాంటి మనుషుడే. మనలాంటి మనిషి మాట అక్కడ దేవుడు ఆలకించినట్టుగా చూసాం అక్కడ. కాబట్టి ఒక నరుని మాట మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాత గాని ఉండలేదు. కాబట్టి ఇశ్రాయేలుల పక్షముగా అక్కడ యుద్ధం చేసినట్టు. కాబట్టి యెహోషువను మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్య చంద్రాదులు సహితం ఆఫ్ చేసినట్టుగా మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ఏం కురిసిందండి? మన్నా కురిసింది. చిన్న విషయం కాదు ఇది. ఆకాశం నుండి మన్నా కురవడం అంటే, ఆకాశం నుండి పూరెళ్ళు అంటే మాంసం కురవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఒకసారి చూద్దాం. ఒకసారి నిర్గమకాండము మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. మోషే ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగినట్టుగా అక్కడ మనం చూస్తాం. ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలు మాకు ఆహారం కావాలి. ఎంతమంది అండి ఇశ్రాయేలీలు? వాళ్ళ కాలబలం చూసినట్లయితేనే, అంటే యవనస్తులు, వారిలో ఉన్న యవనస్తులే 6 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఇశ్రాయేలీల జనాభా మనం చూసుకున్నట్లయితే 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది అండి? దాదాపు 20 లక్షల మంది ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు అరణ్యంలో మరి వారు కొనసాగుతున్నప్పుడు అరణ్యంలో వారు ఏం చేశారంటే మధ్యలో ఆగి మాకు ఆహారం కావాలి, మాకు మాంసం కావాలి అడిగారు. ఏమడిగారండి? ఆహారం కావాలి, మాకు మాంసం కావాలి అని అడిగినప్పుడు అక్కడ ఏం జరిగింది? మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ చూద్దాం ఒకసారి చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చే తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. ఇశ్రాయేలీయులు ఆహారం అడిగారు. అయితే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఆహారం కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద పడెను. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమని ఒక చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిందేమనగా ప్రతివాడు తన వారి భోజనం మనకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక ఓమేర్ చొప్పున కూర్చుకోను. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇక్కడ విషయం ఏంటంటే మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు అడిగినటువంటి ఆహారాన్ని
ఎక్కడి నుంచి వచ్చిందండి ఆహారము? భూమిలోంచి రాలేదు, ఇది ఆకాశం మీద నుంచి వచ్చిన ఆహారం ఇది. దీని పేరు మన్నా అని చెప్పాడు. తర్వాత దానికి మాంసం అడిగినప్పుడు వాళ్ళకి ఏమొచ్చాయండి? తినడానికి రెడీగా పూరేళ్ళు. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు వండుకోలేదు. ఆ మాంసము డైరెక్ట్గా వారికి పూరేళ్ళు అంటే పక్షుల యొక్క మాంసము డైరెక్ట్గా ఆకాశంలో వచ్చి పడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలు పట్ల చేసినట్టుగా చూస్తాం మోషే ప్రార్థన చేసినప్పుడు. అలాగే మనం సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. మూడవది మనం చూసినట్లయితే ఇంకా మనకి బైబిల్లో చూసినప్పుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాలు నోళ్ళు దేవుడు మూయించాడు. దానియేలు ఎక్కడండి? సింహాల బోన్లో వేయబడినప్పుడు అక్కడ సింహాల యొక్క బోన్లోని సింహాల నోళ్ళును దేవుడు అక్కడ మూయించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఎవరండి? ఏలియా ప్రార్థన చేసినప్పుడు కర్మేలు పర్వతం మీద అగ్నిని కురిపించి బలిపీఠాన్ని సహితం అక్కడ దేవుడు అక్కడ ఏం చేయండి దహించినట్లుగా మనం చూస్తాం. రెఫరెన్స్లు అన్ని మీకు చూపించడానికి సమయం లేదు కాబట్టి చూపించట్లేదు, మీకు తెలిసిన విషయాలు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. అలాగే మనకి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే పౌలు శీలలు మనకు కనిపిస్తారు. ఎవరండి? పౌలు శీలలు కూడా పౌలు శీలలు బంధించబడినప్పుడు చెరసాల్లో వేసినప్పుడు సంఘము ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? అక్కడ గొప్ప కార్యం జరిగింది. చెరసాల అక్కడ ఏమైందండి? బద్దలైనట్లుగా చూస్తాం. ఒకసారి ఆ విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు శీలలను రాజు సైనికులు బంధించి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తారు. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. సరేండి, ఇక్కడ చూసినప్పుడు ఏం జరిగిందండి? పౌలు శీలలు పాటలతో ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చెరసాల గోడలు సహితం బద్దలైపోయి అక్కడ కార్యం జరిగినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి ప్రార్థన ఎలాంటి కార్యము చేసాయో ఆశ్చర్యకరమైన కార్యాలను మనం బైబిల్ నుంచి మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే మనకి బైబిల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూడగలం. అయితే ఈ ప్రార్థనకి ఎంత శక్తి ఉందా, ప్రార్థనకి ఎంత బలం ఉందా అనేది మనం ఆలోచన చేసుకున్నప్పుడు అసలు ఈ ప్రార్థన అంటే ఏమిటి అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనకున్న కొద్ది సమయంలోనే కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, మహోన్నతునితో. ఎవరండి? సృష్టికర్త అయినటువంటి మహోన్నతునైనటువంటి దేవునికి విజ్ఞాపనము చేయుట అంత ఈజీ కాదు. దేవునితో మాట్లాడడం అంటే మనం ఎలా చూస్తామండి? ప్రార్థన అంటే ఈజీగా చూస్తాం. ప్రార్థన అంటే అందరం చేసేద్దామండి అంటాం. కానీ ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో మాట్లాడడం అనే విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం వచ్చింది అనుకోండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక స్టేషన్లో ఒక పోలీస్తో, ఒక కమిషనర్తో మాట్లాడే అవకాశం వచ్చింది అనుకోండి, ఎంత భయపడుతూ మాట్లాడతాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్కి మనలో ఉన్నటువంటి జబ్బులు లేకపోతే వ్యాధులు డాక్టర్ గారికి ఎంత జాగ్రత్తగా తెలియజేస్తాం, విజ్ఞాపన చేస్తాం. కాబట్టి ఇక్కడ చూస్తే సృష్టిని అందరి సమస్తము చేసినటువంటి దేవుడితో మాట్లాడాలంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా విజ్ఞాపన చేయాలి, ఎంత జాగ్రత్తగా మన ఇబ్బందులు లేకపోతే మన యొక్క సమస్యలు తెలియచేయాలి ప్రార్థన అంటే. కాబట్టి ఈ విషయాన్ని చూసుకుంటే దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటే చాలా జాగ్రత్తగా దేవునితో మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంబంధం కలిగి ఉండుట. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఎంత భయముతో మాట్లాడాలో మీరే ఆలోచించండి, మనమే ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రార్థనకైతే అంత శక్తి ఉంది. మొట్టమొదట బైబిల్లో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఎక్కడ ఆరంభమైంది? అసలు ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? బైబిల్లో ఎక్కడ ప్రారంభమైందో ఒకసారి చూద్దాం.
ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనం చూస్తే అక్కడ మనకి మొట్టమొదట ప్రార్థన అనేది మనకి బైబిల్‌లో ఆరంభమైనట్టుగా అంతకుముందు ఎవరు కూడా ప్రార్థన చేసినట్టు ఎక్కడ కూడా బైబిల్‌లో మనకు కనబడలేదు గానీ, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఇక్కడ మనకు మొట్టమొదటిగా ప్రార్థన అనేది ప్రారంభమైనట్టుగా మనం చూడగలం. ఒకసారి చూద్దాం. ఆదికాండం 4:26 మరియు షేతునకు కుమారుడు పుట్టిన 25 నుంచి చదువుదాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు ఎప్పుడండి? షేతునకు కుమారుడు పుట్టిన తర్వాత అతనికి ఏనోషు అని పేరు పెట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారు కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రార్థన అనేది ప్రారంభమైనట్టుగా ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలం. అయితే తర్వాత మనం గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలీయులు అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. కానీ ప్రార్థన మరి ఎక్కడ చేసేవారు? మరి వారికి ప్రార్థన చేయడానికి ఏమైనా స్థలం ఉందా? వానికి ఏమైనా గుళ్ళు గోపురాలు ఉన్నాయా? లేకపోతే ఏంటని మనం ఆలోచన చేసినట్టయితే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రార్థన చేసుకున్నటకు గుళ్ళు గాని, ప్రార్థనా గోపురాలు గాని, కానీ లేవు. మరి వారు ఎక్కడ ప్రార్థన చేసేవారు? మొదట ప్రారంభం స్టార్ట్ చేసినప్పుడు వారు బలిపీఠములు కట్టించినటువంటి స్థలములు యందు ప్రార్థన చేసేవారు. ఎక్కడైతే దేవుడు బలులు అర్పించమని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపన చేశాడో ఆ యొక్క బలిపీఠములు ఎక్కడైతే కట్టించారో వాటి దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే అక్కడ మనకి వారు ఇశ్రాయేలీయులు లేదంటే అప్పుడున్నటువంటి మొదట ప్రారంభమైనటువంటి ప్రజలు వాళ్ళు ప్రార్థన చేస్తారు. చూడండి ఒకసారి 26వ అధ్యాయం 25వ వచనం చూస్తే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసును. ఎవరైనా పైకి వెళ్దాం ఒకసారి. అక్కడి నుండి మనం కొంచెం పైకి వెళ్తే అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమైని నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను అని చెప్పాడు. ఎవరైనా ఇక్కడ? యాకోబా? అబ్రహాం కుమారుడు ఇస్సాకుని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి అక్కడ ఇస్సాకు ఏం చేశాడు చూడండి. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. కాబట్టి ఇక్కడ బలిపీఠం ఎక్కడైతే కట్టించారో బలిపీఠం ఉన్న చోట అక్కడ ప్రార్థన చేసినట్లుగా వాళ్ళు మనకు కనిపిస్తుంది. పాత నిబంధన కాలంలో వాళ్ళు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసినట్టుగా మొట్టమొదటి మనం చూడగలం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే తర్వాత కాలంలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవారు? ముందుకు వెళ్తున్న కొలది ప్రజలు ఏ విధంగా ప్రార్థన చేసేవారో నేను తెలియజేస్తున్నాను. తరువాత కాలంలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవారంటే యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. అంటే యెరూషలేములో మనకి ఆలయం కట్టించారు కాబట్టి అక్కడికి ఏం చేసేవారంటే ప్రజలందరూ కూడా యెరూషలేము వైపు తిరిగి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే అక్కడ యెరూషలేము తట్టు తిరిగి లేకపోతే యెరూషలేము ప్రాంతం వైపు తిరిగి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక్క నిమిషం అండి, రెఫరెన్స్ దొరకలేదు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. ఓకే, 29 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. కాబట్టి మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందును విని మా విన్నపమును అంగీకరి. కాబట్టి ఎక్కడైతే ప్రార్థనా స్థలం ఉందో, ఎక్కడైతే మందిరం ఉందో ఆ యెరూషలేము తట్టు తిరిగి అప్పటి ప్రజలు ప్రార్థన చేసేవారని చెప్పేసి
మనం చెప్పగలం. కాబట్టి ఆనాటి కాలంలో ఆ విధంగా ప్రార్థన చేయడం పాత నిబంధన కాలంలో మనకి జరిగింది. మరి ఇప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము? లేతే మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఏ విధంగా దేవుణ్ణి వేడుకోవాలి? ఏ విధంగా మన యొక్క ప్రార్థన అవసరం తెలియచేయాలో కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం. అయితే అసలు ప్రార్థన ఎప్పుడు చేయాలి? లేతే అసలు ప్రార్థన ఎలా చేయాలి? క్రైస్తవులమైన మనము ప్రార్థన చేస్తున్నాం కదా! ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం కదా! అయితే ఎలా చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? అనే విషయాలను కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రార్థన కోసం. ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసిన ప్రార్థన ఎలా చేయాలి? మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. ఒకసారి చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్టే మరియు మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎలా ఉండకూడదు అంటే ప్రార్థన చేసినప్పుడు వేషధారుల్లాగా మనం ఉండకూడదు. మనుషులకు కనబడవాలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. మనం ఎక్కడెక్కడ మనం ప్రార్థన చేయడం మనుషులకు కనిపించాలని మనం ప్రార్థన చేయకూడదు. అలా కనిపించాలని సమాజ మందిరంలోనూ లేదంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసే మనుషులు ఉన్నారా లేదా? ఉదాహరణకి మన సహోదరులు ఉన్నారు, ఎవరో ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ సమయం వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సమయము ఉదయం 5 గంటలకి, మళ్ళీ ఉదయం 11 గంటలకి, మళ్ళీ 10 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ప్రార్థన ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ రాత్రికి ఉంటుంది. అంటే వాళ్ళకు సమయాలు కేటాయించుకున్నారు ముస్లిమ్స్ సహోదరులు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయము మధ్యాహ్నం 1 గంట అయిందనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా సరే రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద, షాపులో ఉంటే షాప్ దగ్గర, లేదంటే ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తారండి వెంటనే వాళ్ళు ఈ నోరు, ముక్కు, కాళ్ళు కడుక్కొని అక్కడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్నటువంటి దేవుడికి వాళ్ళు ఏం చేస్తున్నారండి ప్రార్థన చేస్తారు. ఎందుకు చెప్తుందంటే ఈ విషయాన్ని అంటే ఎక్కడ పడితే అక్కడ చేయాలని మనకు బైబిల్ చెప్పట్లేదు. వాళ్ళ మనుషులకు కనిపించాలని లేకపోతే సమాజ మందులకు కనిపించాలని ఆ విధంగా ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. వాళ్ళు సమాజ మందిరముల్లోను అంటే మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. కానీ దేవుడు దాన్ని మన దేవుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలట? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చూసారండి, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? నీ గదిలోనికి వెళ్ళమంటున్నాడు చూడండి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమని చూచున్న నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. చూసారండి, కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే మనం మొట్టమొదటి పాయింట్గా మనము మన గదిలో తలుపు వేసుకొని మనం వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా ముందుకు మనం సాగినట్టే ఎలా చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనకి అవకాశం బట్టి మోకాల్లోని ప్రార్థన చేయాలి. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి సహోదరులు అయిన చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయట్లేదు? మోకాల్లోని ప్రార్థన చేయట్లేదు. మోకాల్లోని ప్రార్థన చేయమని రహస్యమందు మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలి? మోకాల్లోని ప్రార్థన చేయాలి. రెండోది కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని ఎందుకు ప్రార్థన చేయాలి మనం? ఎందుకంటే కళ్ళు మూసుకోవడం వల్ల మనకి ఏ వస్తువులు కనిపించవు. ఏ వస్తువులు ఎప్పుడు ఏది మనకు కనిపించకపోతే మన మనస్సు దేవునికి లీనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అనేది రెండోది. అలాగే మూడోది పట్టుదలతో ప్రార్థన చేయాలి. నాలుగోది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఐదోది నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆరోది కన్నీటితో ప్రార్థన చేయాలని చెప్తున్నాను. కన్నీటితో ప్రార్థన చేయడం ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని బైబిల్లో యేసు ప్రభు వారు ఒక చోట కన్నీటితో ప్రార్థన చేసినట్లు మనం చూసాం. కాబట్టి కన్నీటితో కూడా మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పవచ్చు. కొంతమంది ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. కొంతమంది మన నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని బట్టి ఉపవాసంతో ఉండి మనం ప్రార్థన చేయడం కూడా మంచిదే. కాబట్టి ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వీలైనప్పుడల్లా మనం ప్రార్థన చేయడానికి ఆవశ్యకత చూపించాలి. కాబట్టి ప్రార్థన చేసే విషయాల్లో ఒకసారి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు
ఎలా ప్రార్థన చేస్తారో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే యేసుప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారండి, ఆయన శరీరధారిలో ఉన్నప్పుడు ఆయన రోదనంతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసినట్టుగా కలుస్తున్నాడు. అలాగే భయభక్తులు కలిగి ఉన్నందున, చాలా మంది ఏంటంటే ప్రార్థన చేసామంటే మనకి ఏముండాలండి? భయము భక్తి ఉండాలి. భయము భక్తి లేకుండా మనం ఏదైనా చేయగలమా? భయము భక్తి లేకుండా మనం ప్రార్థన చేస్తానికి ఉపయోగం ఉంటుందా? కాబట్టి మన మనసులోను మన ఆలోచనలోను భయము భక్తి కలిగి దేవునికి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలనే విషయం నేర్చుకున్నాం. రెండోది, ప్రార్థన ఎప్పుడు చేయాలి? రెండో విషయం ఏంటంటే, రెండో ఒక అంశము, రెండో చూసినట్లయితే ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. క్రైస్తవులమైన మనము ప్రార్థన చేయడానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ఆ సమయం ఎప్పుడైతే లేదో మనం ప్రార్థన చేయలేం. ఎప్పుడైతే మనకు సమయం ఉందో ఆ సమయానికి తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఒక సమయం కేటాయించుకోవాలి. ఆ సమయము తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే చాలా మంచిది. ఎందుకని ఆ టైంలో ఎందుకు ప్రార్థన చేస్తే మంచిదని నేను చెప్తున్నానంటే, ఆ టైంలోని ఎవరో ఉండరు, మనకి ఏ మాటలు వినిపించవు, ఏ శబ్దాలు జరగవు, కాబట్టి నిశ్శబ్దమైన వాతావరణము. కాబట్టి ఆ సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మనము మన గదిలోనికి వెళ్ళి మనం చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి రెండవదిగా, ప్రార్థన ఎప్పుడు చేయాలనే విషయంలో మనకి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఉదయం మనం 9 గంటలకో ప్రార్థన చేసుకోవడం కూర్చున్నాం అనుకోండి, ఈ లోపల మన కొడుకో లేకపోతే మన చెల్లో వచ్చి అమ్మ టిఫిన్ పెట్టమ్మా, లేకపోతే ఏదో ఒక పని, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వమ్మా, ఏదో ఒక మాట అడగొచ్చు. ఆ టైంలో మనం ప్రార్థన చేసుకునేటువంటి సమయం కుదరదు, మనకి పనులు ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. అది ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే చాలా మంచిదని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం ముందు కొనసాగినట్లయితే ప్రార్థన ఎక్కడ చేయాలి అనే విషయం ఇందాక మనం నేర్చుకున్నాం. ఒకసారి మరలా నేర్చుకుందాం. ప్రార్థన ఎక్కడ చేయాలి అనే విషయాన్ని కూడా నేర్చుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు వారు చూసినట్లయితే అరణ్యంలో ప్రార్థన చేశారు. చూడండి ఒకసారి. ఎందుకని? అరణ్యంలో మనకి నిశ్శబ్దమైన వాతావరణం, మన మనసు చెప్పుకోవడానికి అక్కడ ఎవరో కూడా ఉండరు, దేవుడే ఉంటాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన పెందలకడనే లేచి, ఎవరండి? యేసు ప్రభు వారు పెందలకడ అంటే ఎప్పుడండి? తెల్లవారుజాముని 4 గంటలకు అవ్వచ్చు ఆ సమయం, లేకపోతే 3 గంటలకు అవ్వచ్చు. ఆయన పెందలకడనే లేచి, ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే, చూడండి చాలా చీకటి ఉందంటే అర్థం ఏంటి? అంటే తెల్లవారుజాము 3 గంటలకు అయి ఉండొచ్చు, ఒకవేళ అయితే 4 గంటలకు అయి ఉండొచ్చు. చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారండి, యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపించారు. ఆయన తెల్లవారుజామున లేచి ఆయన వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూడగలం. రెండవదిగా లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేయడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణాన్ని చూసుకొని ప్రార్థన చేసినటువంటి విధంగా మనం చూడగలం. అరణ్యానికి వెళ్తే అక్కడ ఏ శబ్దం ఉండదు, ఎవరో కూడా అక్కడ ఉండదు. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ అందులో ఉన్న రోగులను రిఫరెన్స్ తప్పు రాసుకుంటున్నాను, ఒకసారి మరలా చూస్తున్నాను. అపోస్తుల కార్యములండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. సందర్భం ఏంటంటే ఇక్కడ పేతురు గారు అనుకుంటాను, ఇక్కడ
మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు? చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం అండి. ఇక్కడ చూసినట్లయితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. ఎక్కడండి? మిద్దులు మనకి ఇప్పుడు మిద్దులు లేవు, కానీ పాత ఇల్లు మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే మిద్దులు కట్టేవారు. ఆ మిద్ది మీద సామాన్లు లేకపోతే ధాన్యము భద్రపరిచేవారు. అయితే పేతురు మిద్ది మీదకి ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి అక్కడ చూసినట్టుగా మనం చూడగలం. కాబట్టి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ రెఫరెన్స్ లో మనకి పేతురు గారు మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఇందాక మనం చదివినట్లుగా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, చూడండి అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయరు. కాబట్టి ప్రార్థన ఎక్కడ చేయాలనే విషయం గురించి ఆలోచన చేస్తే ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని ఎంచుకుంటే చాలా మంచిదని మనకి అర్థమవుతుంది. అయితే ఇంకా విషయం చూస్తుంటే ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి ఆయనకు ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాము. ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఆయన మనం చేసినటువంటి మేలులను బట్టి, ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ప్రార్థన ద్వారా స్తుతులు స్తోత్రాలు మనం చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరు చేయడం ఏంటి అంటే, ఎవరైనా చేయొచ్చా? ఒకసారి చూస్తే ప్రార్థన అనేది ఎవరైనా చేయొచ్చు. లోకా సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ విషయం కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. లోకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు. అంటే పాపులు ప్రార్థన చేస్తాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం అక్కడ లోకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే 10 నుంచి మనం చదివినట్లయితే అక్కడ ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీ కృతజ్ఞత చెల్లించునండి. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయడం గురించి కాదు, కానీ ప్రార్థన ఎవరైనా చేయొచ్చు అనే విషయం కోసం ఈ రెఫరెన్స్ నేను కోట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మనం ముందుకు సాగినట్టయితే ప్రార్థన ఎవరి కోసం చేయాలి? నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను మన సమయాన్ని బట్టి. ప్రార్థన ఎవరి కోసం చేయాలి అని చూసినట్లయితే, ప్రార్థన కుటుంబం కోసం చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరి కోసం చేయాలండి? మన కుటుంబం కోసం తప్పనిసరిగా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. అలాగే మన యొక్క సంఘం కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. సంఘం కోసం, సంఘ సహోదరుల కోసం తప్పనిసరిగా మనం ప్రార్థన చేయవలసిన. మూడవదిగా మన బంధువుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన. ఎందుకని? వాళ్ళు మారాలని, వారు దేవుల్లో ప్రవేశించాలని. అలాగే మనల్ని పరిపాలించేటువంటి రాజుల కోసం లేకపోతే నాయకుల కోసం మనం ఏం చేయాలండి? మన దేశ నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి, ఎందుకంటే సరైనటువంటి పరిపాలన జరగడం కోసం. అలాగే రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం అండి? తప్పనిసరిగా రోగుల కొరకు మనం అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళైనా సరే వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకి కలిగి ఉన్నాం. అలాగే మన శత్రువుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం చెప్పాడు బైబిల్లో. ఆ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ చూద్దాం. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన కుటుంబం కోసము, సంఘ సహోదరుల కోసము, బంధువుల కొరకు, పరిపాలించే నాయకుల కొరకు, రోగుల కొరకు, అలాగే మన శత్రువు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రార్థన ఎవరికి చేయాలి రాసుకోండి. ప్రార్థన ఎవరికి చేయాలి? ఈ సందేహము చాలా మందికి కొంచెం డౌట్ గా ఉంది బయట ఉన్నటువంటి సహోదరులకి. మనకైతే తెలుసు మనం ఏం చేస్తున్నామండి? ప్రార్థన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, అయితే యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎవరికి ప్రార్థన చేస్తున్నామండి?
తండ్రి అయిన యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము, మన విన్నపాలు ఆయనకి తెలియజేస్తున్నాము. అయితే ఎవరి నామాన్ని చేస్తున్నాము? ఏంటండి, ప్రార్థించవలసిన విధానము ఏ విధంగా ఉండాలనే విషయం చూసినట్లయితే భక్తితోనూ మర్యాద పూర్వకంగాను మనం దేవునికి ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థనలు ఏ విధంగా చేస్తారంటే దేవుడికి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి, దేవుడికి మన ప్రార్థనలు అలా ఉండకూడదు. మన ప్రార్థనలు వేడుకునే విధంగా భక్తితో మర్యాద పూర్వకంగా ఆయన్ని మనం ప్రార్థించి అడగాలి కానీ, దేవుడిని మనం బతిమలాడుకుని ప్రార్థన చేయాలి కానీ మనం ఆయనకి ఆజ్ఞాపించకూడదు. దేవా నాకు ఈ పని చేయి అని మనం ఆజ్ఞాపించే విధంగా ఉండకూడదు మన ప్రార్థనలు. చాలా మంది ఆ విధంగా ప్రార్థన చేస్తారు. ఆ విధంగా చేయకూడదు. ఆయన్ని ఎలా ప్రార్థన మర్యాద వేడుకోవాలి, లేకపోతే బతిమాలుకోవాలి అని అని చెప్తున్నాడు. ఇంకా చూసినట్టయితే ఆ విషయాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆయన ఎదుట మనం దీన మనస్కులై ఉండాలని చెప్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఏమండాలి, ఎలా ఉండాలి మనం? దీన మనస్కులమై ఉండాలి, తగ్గింపు స్వభావం గలవై ఉండాలి, తగ్గింపుగా కలిగి మనం ఆయన అడగాలి. అంతేగాని మనం ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఎప్పుడు కూడా మనం ఏమాత్రం వారం అండి, మనం దేవుని దగ్గర మనం ఏమాత్రం వారము. కాబట్టి ఆయన ఎదుట మనం దీన మనస్కులమై ఉండాలని చెప్తున్నాడు. ఇంకొక రెఫరెన్స్ కూడా నేను కోట్ చేస్తాను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, మన సమయం అయింది, ముగించుకుందాం. మొదటి అయ్యా అయ్యా చెప్పండి సార్. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము వచనం 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. అయితే ఇంకోటి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనము పురుషులమైన మనము ఏ విధంగా ప్రార్థన చేయాలని ఇక్కడ రాజపడడం చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. పురుషులు ఏమన్నాలండి? పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలని ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. కోపము గాని సంశయం కానీ ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మన మనసు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అంతేగాని మన మనసు కోపంతోనో ఉద్రేకంతో ఉండకూడదు అని చెప్పి చూడండి ఇక్కడ. కాబట్టి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేయవలసినటువంటి విధానం కొరకు మన ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి ఆలోచన చేసినట్టే దావీదు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఒక్కసారి ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండట్లేదు. ఏంటండి, చాలా మంది సోదరులు, నాకు పని ఉందండి, నాకు ఉద్యోగం ఉందండి, నాకు వ్యాపారం ఉందండి, నాకు ఖాళీ లేదండి ప్రార్థన చేయడానికి. అన్నిటికీ నీకు ఖాళీ ఉంటది, అన్ని పనులు చేయడానికి నీకు ఖాళీ చేసుకుంటావు. వ్యాపారం చేసుకోవడానికేమో రోజుకి 12 గంటలు వెచ్చిస్తావు, నీ ఉద్యోగం చేసుకోవడానికి రోజుకి 8 గంటలు వెచ్చిస్తావు. సరే అండి, మన ఇంట్లో పనులు చేసుకోవడానికి అంత మనకు సమయం ఉంటది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఏముండదంటే సమయం ఉండదు. చాలా మంది సహోదరులు అంటారు ప్రార్థన చేసుకోవడం సమయం ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు దినమునకు చూడండి ఒకసారి. 55:17 ఇక్కడ చూసినట్లయితే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, చూడండి, సాయంకాలం ప్రార్థన చేసేవాడు, ఉదయాన్ని ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దినానికి 3 సార్లు ఉదయం ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, సాయంకాలం కూడా ప్రార్థన చేసేవాడు. చూసారండి, దావీదు ఎవరండి? మహారాజు. మహారాజు అంతటి వాడు అసలు ఖాళీ ఉంటుందా మహారాజుకి? అలాంటి వ్యక్తి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో
మనమే ఆలోచన చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే రెండోది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, దానియేలు రాజాజ్ఞకు భయపడక రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏముందండి? ఇక్కడ చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ శాసనం, ఇంకా ఎవరో సహోదరులు మ్యూట్ లో లేరు, చూడండి, మ్యూట్ లోకి వచ్చేయండి. 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని. ఎట్టి శాసనం అండి? ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు అని శాసనం ఒకటి అక్కడ రాజు నియమించాడు. అయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అంటే దానియేలుకు తెలుసు. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారండి? ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి. ఇక్కడ చూసారండి, దానియేలు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ఇలా చెప్పాను కదా దేవునికి ప్రార్థించే విధానంలో. కాబట్టి చూచి రాజు సమ్ముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహాల గుహలో పడద్రోయబడిన నీవు ఆజ్ఞేయలేదా? చూసారండి, 30 రోజుల వరకు ఏం చెప్పాడండి? ఎవరికి కూడా, ఏ మానవుడికి కానీ ఎవరికి కూడా, ఏ దేవుడికి కొని ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ ఇవ్వబడింది, శాసనం ఇవ్వబడింది. శాసనం తప్పితే ఏం చేస్తారండి? సింహాల బోన్లో వేస్తారని చెప్పాడు. ఇంత ఆజ్ఞ ఉన్నప్పటికీ దావీదు రాజాజ్ఞకు కానీ లేకపోతే సింహాల బోన్లో పడి చనిపోతారని కానీ భయపడక ప్రతిరోజు 3 సార్లు ప్రార్థించిన విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ప్రార్థన చేయడానికి ఏ ఆటంకం వచ్చినా సరే మనం ప్రార్థన అనేది వదిలిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదని మనకి చెప్పబడుతుంది. కాబట్టి మనకి మన సమయం అయింది కాబట్టి మనం ముందు ముగించుకుందాం. యోన చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి రిఫరెన్స్. అక్కడ యోన చేప ఎక్కడైనా తిమింగలం కడుపులో ఉన్నాడు. తిమింగలం కడుపులో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తుందా? చూడండి, ఎవరైనా ప్రార్థన చేయగలరా ఆ టైంలో? కానీ యోన తిమింగలం కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి చదివేద్దాం, వచ్చిన చదువుకుని ముగించుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మత్స్యము కడుపులో నుండి, ఎక్కడున్నాడండి యోనా? ఇప్పుడు యోనా తిమింగలం కడుపులో ఉన్నాడు, సముద్రం చేప కడుపులో ఉన్నాడు. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించెను. చూసారండి, ఏమని ప్రార్థన చేసేట? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. చూసారండి, కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. కాబట్టి మనం ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించేవాడు. అయితే మనం ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, మన ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది, మన ప్రార్థన దేవునికి మనకి మధ్య సంబంధాన్ని పెంచుతుంది, మన ప్రార్థన మన సహోదరులందరినీ కూడా మారుస్తుంది. మనం ప్రార్థన చేస్తే మన సంఘాలు బలపరచబడతాయి. మనం ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలము. మన ప్రార్థన అంత బలము గలది. కాబట్టి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రార్థన అనేది ఎవరు కూడా మానొద్దు. ఏదైనా మానుకోండి, కానీ ప్రార్థన మాత్రం ఎవరు కూడా, ఏ సహోదరులు కూడా మానుకోవడం తెలియజేస్తూ, ఈ చిన్న సంగతిని తెలియజేస్తూ, సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇందులో ఉన్న రెఫరెన్స్ కొంచెం ఉంటే చెప్పవచ్చు కదా. అందరికీ వందనాలు. రెఫరెన్స్ ఇంకా ఉంటే చెప్పవచ్చు కదా అంటున్నాను. సార్, లోకాసు వార్త 22వ అధ్యాయము ఒకటి రాసుకోండి రిఫరెన్స్. యేసయ్య కన్నీటితో ప్రార్థన చేసినటువంటి ఒకటి ఉంది. లోక 22 39వ అధ్యాయము 39-41 వచ్చినాడు. 39-41 45 41 వరకు అండి. 39-41 నెక్స్ట్ ఇంకా ఉన్నాయా? ఇంకొక 2 చెప్తాను రాసుకోండి. అది ఇంకా ఎక్కువైతే తర్వాత చెప్పుకుందాం, లేదంటే తక్కువైతే చెప్పండి. తర్వాత చెప్పుకుందాం సార్, సమయం అయిపోయింది కదా, తర్వాత చెప్పుకుందాం. చాలా సంతోషం. మరి సహోదరులు అందరూ ఎంతో చక్కగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా
వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ మీది పెట్టమని చెప్తాను. వందనాలు సార్.